వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ను టార్గెట్ చేశారు. రష్యాతో భారత స్నేహంగా ఉండటాన్ని, మరీ ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకోవటాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా రష్యా నుంచి భారత్ను దూరం చేయాలని భావిస్తున్నారు. అధిక సుంకాలు విధిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా వస్తువులపై 50% టారిఫ్లు విధించారు. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామని బీజేపీ అనుకుంటే పొరపాటని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర దేశానికి దిశానిర్దేశం చేస్తుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన బీజేపీ ఇప్పుడు మహారాష్ట్రలో పోటీ చేయడం, అభ్యర్థులను గెలిపించుకోవడంపై ఏం చెబుతుందని ప్రశ్నించారు. నూతన ఏడాది సందర్భంగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని పలమనేరు అటవీ రేంజర్ పరిధిలోని అటవీ శాఖ మరియు పలమనేరు ఏరియా ఆసుపత్రి వైద్య అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ఆదివారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాలు, జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. ఎమ్మెల్యేలు కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎఫ్ఆర్ఓ నారాయణతో పాటు ఎఫ్ఎస్ఓలు, ఎఫ్బీఓలు, ఎలిఫెంట్ ట్రాకర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు 108 అంబులెన్స్లను తనిఖీ చేశారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ గతంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోను, అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో 108 అంబులెన్స్ చాలా సక్రమంగా పనిచేశాయని తెలిపారు. గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ ఆధ్వర్యంలో మంత్రా చాప్టర్ను హైదరాబాద్ ఆల్వాల్లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జీవీబీఎల్ వ్యవస్థాపకులు మరియు సీఓ రాజశేఖర్ మాంచి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టైటన్ కౌన్సిల్ అధ్యక్షులు జిల్లా ప్రసాద్తో పాటు కౌన్సిల్ సభ్యులు రవి కొండూరి, తరుణ్ చేత, పెద్ది నవీన్ పాల్గొన్నారు. కృష్ణా జలాలపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పినమరేణి సాయిబాబా ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం హైదరాబాద్ వచ్చిన సీఎం చంద్రబాబు విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్లోని సాయిబాబా నివాసానికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. దేశంలోని తొలిసారిగా ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నట్లు ఆదివారం తెలిపారు. గత ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్ ₹5.19 కొనుగోలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ₹4.70 కొనుగోలు చేస్తుందన్నారు. వెనిజులా ఘటనపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి యూఎస్ తీసుకువెళ్లినట్లు, ముంబై దాడి ప్రధాన సూత్రధారులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ నుంచి ఇండియాకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామ శివారులోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణంలో శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ ఆధ్వర్యంలో పర్వారెడ్డి ఏర్పాటు చేసిన శ్రీ రామనామస్మరణ గురువందన కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు ఆగ్రా చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరి ఆనందబాగ్ బృందావన గార్డెన్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని త్రిశక్తి సేవా సమితి సూర్యకుమారి అధ్యక్షతన ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెలుగువారి సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా సంక్రాంతి ముగ్గుల సంబరాలు చేపట్టారు. జిల్లా పరిషత్ పాఠశాలకు, తాళ్లబస్తీ స్కూల్స్కు చెందిన 140 మందికి పైగా బాలబాలికలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ మల్లాపూర్ 5వ డివిజన్లోని బ్రహ్మపురి కాలనీలో గత 10 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండడంతో పలుమార్లు అధికారులకు, స్థానిక కార్పొరేటర్కు ఫిర్యాదు చేసిన కాలం వెళ్లదీసుకుంటూ డ్రైనేజీ పనులు చేపట్టడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టిందని బ్రహ్మపురి కాలనీ అధ్యక్షుడు చారి విలేకరుల సమావేశంలో తెలిపారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారి శాలలో శ్రీ వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయించారు. వాసవి క్లబ్ అధ్యక్షులుగా భూపాలం రాఘవేంద్రరావు, వనితా క్లబ్ అధ్యక్షురాలుగా చాటుగుంట కోటేశ్వరమ్మ, సెక్రటరీగా చందుకూరి వెంకటరమణ, ట్రెజరర్గా బైసాని సుమంత్, వెంకట సుబ్బమ్మ, ట్రెజరర్ బచ్చా పార్వతమ్మ నూతన కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.